హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కీమా రోల్స్ చేసుకుందాం. మా బన్నీ అడిగినాడనమాట చేయమనేసి. అందుకనేసి నేను 1/4 కిలో తీసుకున్నాను. ఇది బాగా కడిగేసుకొని మనం ఇంట్లోనే చేసుకోవచ్చనమాట. కొంచెం ఉప్పేసుకొని మిక్సీకేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మిక్సీకేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఇలా వస్తుందనమాట, కొంచెం మెత్తగా. దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకొని దానికి కావాల్సినవి వేసుకుంటానన్నమాట. ఇది మిక్సీకి పట్టుకున్నాక ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. నేనేమో కొంచెం ఎక్కువ వేసేసినట్టున్నాను. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇప్పుడు తరిగి పెట్టుకున్నాను అనమాట అన్నీ నేను పక్కన, ఆనియన్స్ అవన్నీ. ఇప్పుడు పసుపు, గరం మసాలా పొడి, అదే బిర్యానీ మసాలా పొడి కొట్టి పెట్టుకుంటాం కదా అది, ధనియాల పొడి, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఇది ఇది రెడ్ చిల్లీ సాస్ అన్నమాట. ఇది కూడా వేసుకోవాలి, కొంచెం బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని నేను బాగా కలుపుకున్నాను అనమాట. ఇది బాగా కలవాలి, బాగా కాలాలి. కొంతసేపు బాగా ఊరాలంటే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలా ఆయిల్ వేసుకుంటే కొంచెం బాగా ముద్దగా వస్తుంది మన చేతికి. అందుకనేసి నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇంక మూత పెట్టి కొంతసేపు ఒక 1/2 అవర్ ఉండించినాను అనమాట. మళ్ళీ పెనం పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఇంకా ఇట్లా రౌండ్స్ లాగా చేసుకున్న, బాగా నీట్గా రౌండ్స్ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత నేను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి, మీకు కూడా నచ్చుతుందేమో చూడండి. అయితే తిని చూశాను, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే.